హలో మై డియర్ స్టూడెంట్స్, నేను ఇవాళ వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నా. మీరు చూడండి, నేను 2 టమాటాలు తీసుకున్నా, 2 క్యారెట్ తీసుకున్నా, ఒకటే బీట్రూట్ వల్ల బ్లడ్ డెవలప్ అయింది. ఎవరికైతే అనీమియా ఉందో, బ్లడ్ తక్కువ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత సొరకాయ ఒక చిన్న పీస్ కట్ చేసిన. ఓకే, మనం ఇప్పుడు చేద్దాం. వితిన్ మినిట్స్లో ఎట్లా రెడీ అయ్యిద్దో చూడండి. ఇది జ్యూస్ మిక్సర్, ఇది ఆర్డినరీ మిక్సర్. ఇది సుజాత మిక్సర్. ఎంత? 6500. ఓకే, సో నేను ఆన్ చేస్తున్నా. జ్యూస్ ఇక్కడ వస్తుంది కింద. సో ఇప్పుడు నేను ఇది ఒక గ్లాస్లో పోసుకున్నా. తర్వాత దీంట్లో తేనె వేయాల. తేనె వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తేనె వేయకపోతే కూడా బీట్రూట్తో కొద్దిగా తీపిదనం వస్తుంది. సో ఇది మీరు మర్చిపోవద్దు. సో నా దగ్గర ఇగో ఈ తేనె సీస్ ఉంది. ఈ తేనె సీసలా ఇందులో నేను వేస్తే ఇప్పుడు ఇంత కనీసం మీరు ఒక 2 చెంచాలు 3 చెంచాలు వేస్తే నీకు చాలా రుచిగా ఉంటుంది. సో ఎవరికైతే ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలో, తర్వాత ఎవరికైతే రక్తహీనత ఉందో, సో వాళ్ళు ఇట్లా ఇప్పుడు నేను ఆల్రెడీ 2 చెంచాలు వేసాను. ఇది 3వ చెంచా. ఓకే, దీని తర్వాత కొద్దిగా నిమ్మకాయ. సో ఈ నిమ్మకాయ మనం ఒక చెక్క పిండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత. నేను ఇందులో సగమే పిండిన. ఓకే, సో ఇందులో తేనె కలిపిన కాబట్టి ఇది మంచి కలపాల. నేను 3 చెంచాలు కలిపిన. ఇగో ఈ తేనె అంటే ఇది ఆర్గానిక్ తేనె. ఇట్లా కొద్దిగా కలపండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తా. బ్రహ్మాండంగా ఉంది టేస్ట్ అయితే. ఎందుకంటే తేనె, క్యారెట్, బీట్రూట్ ఇవి సహజంగానే తీయగుంటాయి. సో ఇది ఇన్స్టంట్ డ్రింక్, చాలా బాగుంటుంది టేస్టీగా. రెండవది మీకు అనీమియా ఎవరికైతే ఉందో, రక్తహీనత ఉందో, బాగా బక్కగా ఉన్నారో మీరు తాగండి. మీకు మస్తు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మీ మదర్ పేరెంట్స్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తా. దయచేసి తల్లిదండ్రులు కూడా మీ అమ్మాయిలకు దాదాపు 60-70% అమ్మాయిలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వాళ్ళకి సరిగా రక్తం లేదు. మీరు ఈ జ్యూస్ చేసి తాగిపించండి మీ పిల్లలకు. అంటే మీరు నాది ఇది సుజాత మిక్సర్. ఇంతకుముందు నేను మామూలు మీకు మిక్సీ చూపించాను కదా, ఆ మిక్సీలో కూడా చేయొచ్చు.
ఆ మిక్సీలో కూడా ఏంది, కాకపోతే అది బయటికి రాదు. అదే మిక్సీ జార్లో వచ్చిన తర్వాత దాన్ని ఏది ఫిల్టర్లు కానీ, లేదంటే ఏంది మనం టీ వడగట్టే ఫిల్టర్, లేదంటే మామూలు క్లాత్, ఒక కర్చీప్ లాంటి క్లాత్లు వేసి మొత్తం పిండితే దాని జ్యూస్ అంతా కింద మనకు గ్లాస్లో వస్తుంది. సో ఇదంతా నేను మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో ఒక 1 వీక్ ఉన్నాను. అక్కడ నేర్చుకున్నాను, తాగాను. చాలా బాగుంది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో దయచేసి మీరు కూడా పాటించండి. ధన్యవాదాలు.